ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భక్తులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుందో మనము అందరినీ కాలభైరవ స్వామిని చల్లగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం 1/6/2025 నుండి 30/6/2025 వరకు అంటే జూన్ మాసంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, సింహరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో రాహు భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి అర్ధాష్టమ శుక్రుడు, అష్టమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను, అందరూ నాకే పనులు చెప్తున్నారు, నేను ఒక్కనే కుటుంబ బాధ్యతల్ని ఆఫీస్ బాధ్యతల్ని నెరవేరుస్తున్నారు అనేటువంటి భ్రమలో ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా రాహు మాయాకారకుడు, నరదృష్టి కారకుడు, గృహవాస్తు కారకుడు, అందరూ నన్నే అంటున్నారు అనే పరిస్థితి ఉంటుంది. అలాగా వీరికి తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన మళ్ళీ కొంత సమయం తర్వాత మీరు రిలీజ్ అయ్యి అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అనే పరిస్థితి కాకుండా మౌనము, ధ్యానము, ఏకాగ్రత, సత్ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామదేవతల యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మీరు ఉండగలుగుతాయో వీటన్నిటినీ ఓర్పు సహనం చేత నెట్టుకుపోయే యోగ్యత మీకు కలుగుతుంది. అర్ధాష్టమ శుక్రుడు. మీరు విలాసవంతం జీవితం పొందాలని మీ కోరిక. నిత్యము నూతన వస్త్రాలు, బంగారాభరణాలు, సెల్ ఫోన్లు ఎప్పుడు మారుస్తూ ఉండాలి, కొత్త కొత్త యాప్స్ తెలుసుకుంటూ ఉండాలి అనడం మంచిదే. కాకపోతే పరిమితమైనటువంటి స్థితిని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే యోగదాయకమైన రోజులు మీ ముందు భవిష్యత్తు చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సంతాన స్థానంలో బుధాదిత్య రాజయోగం యోగదాయకం. తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వ యొక్క ఆస్తులు కానీ ఉద్యోగాలు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మీకు ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, వివాహం అవ్వడం, విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక నెరవేరబోతుంది. అలాగా మీ యొక్క పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, కెరియర్లో మీ ఆలోచన ప్రతి విధానము విజయము మకర రాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా కూడా విశేషమైనటువంటి 6వ స్థానంలో గురు సంచారిస్తూ ఉండాల. ఏదో తెలియని ఆందోళన, ఏదో నేను ఒత్తిడికి గురవుతున్నాను, నేను ఈ చదువుతున్నాను నాకు గుర్తుండట్లేదు, నేను ఉద్యోగం ఎంత కష్టపడి చేసినా నాకు ప్రమోషన్స్ రావడం లేదు, నా శ్రమను ఎవరు గుర్తించట్లేదు, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను నాకు బ్యాంక్ లోన్స్ రావట్లేదు అనే ఒక అభద్రతాభావము మీ మనసులో ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగనే సప్తమంలో విశేషంగా కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మంగళవారం పూట నలుపు వస్తువులకు దూరంగా ఉండండి, కుజహోరలో మౌనంగా ఉండండి. మీ జన్మ నక్షత్రం రోజున మంగళవారం పుట్టున నీటికి నిప్పుకు దూరంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి. యోగదాయకమైన పరిస్థితి ఉంటుంది. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎవరైనా ఏదైనా అన్నట్లయితే ఏమి అన్నా నా రక్షణే, నా రక్షణ శ్రీరామస్వామి వారి రక్షణ అన్నట్టుగా మీరు భావించగలిగితే వీటన్నిటిని అధిగమిస్తూ గమ్యం వైపు మీరు ప్రయాణం చేస్తూ ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉంటారు.
కనుక మకర రాశి వారు హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, స్వీట్ హౌసు, వ్యవసాయ సోదరీమణులు, డాక్టర్లు, మెడిసిను, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడే వారందరికీ కూడా అనేక రకాల మంచి అవకాశాలు రాబోతున్నాయి. కనుక అది మీ వ్యక్తిగతంగా నిర్ణయించుకోగలిగితే మంచి భవిష్యత్తుని ఆస్వాదించడానికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. ఈ జ్యేష్ఠ మాసంలో జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మనం స్వల్పమైనటువంటి విధి విధానాలు పాటించడం వలన అద్భుతమైన విజయాలు మన సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అలాగనే జ్యేష్ఠ మాసము జ్యేష్ఠపుత్రుడు కానీ జ్యేష్ఠపుత్రిక కానీ ఈ త్రిజ్యేష్ఠము వివాహానికి పనికిరాదు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఇంటి యొక్క పెద్దబ్బాయి కానీ ఇంటి యొక్క పెద్దమ్మాయి కానీ ఈ జ్యేష్ఠ మాసంలో కొన్ని అంటే వీళ్ళిద్దరూ కలిపి కొన్ని పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. వీలైనంత వరకు ప్రతి బుధవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు బుధహోర సమయంలో మౌనము, ధ్యానము, విష్ణు సహస్రనామ పారాయణము వినడం వలన మంచి బుద్ధి జ్ఞానం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. అలాగే శుద్ధాష్టమి, పూర్ణిమ, ఈసారి పూర్ణిమ బుధవారం జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం, అమావాస్య మంగళవారము మృగశిర ఆరుద్ర నక్షత్రంలో రావడము చాలా విశేషంగా భావించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి అభిషేకము, కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సకలమైనటువంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క పేర్లపైన కాళభైరవ స్వామికి పూజ, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు అందజేసే ప్రయత్నించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయము సాయంత్రము ఇలా శబ్దం చేయడం వలన అద్భుతమైనటువంటి మంచి బుద్ధి, మంచి జ్ఞానము, వ్యాపార అభివృద్ధి కలిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటామని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామికి హోమము, పూజ చేయించి మీకు జీవితకాలం విజయం సాధించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి పాత్రలో ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఈ జ్యేష్ఠ మాసంలో అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి. భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.